స్వర వెంటనే హైదరాబాద్ వెళ్ళిపోవాలని నిర్ణయం తీసుకుంటుంది. దాంతో స్వర అయితే అక్కడ ఉన్న ఒక వెహికల్ దగ్గరకు వెళ్తుంది. అన్న ఇది ఎక్కడి వరకు వెళ్తుంది అని చెప్పి అడుగుతుంది. దాంతో అతనైతే అమ్మ హైదరాబాద్ అమ్మ అని చెప్పి అంటాడు. దాంతో స్వర సరే అన్న నేను వస్తాను హైదరాబాద్ ఎక్కడ కూర్చోవాలంటే ముందున కూర్చోండి అని చెప్పి అతను అంటాడు. దాంతో స్వర అయితే ఆ కారులో ముందు కూర్చుంటుంది. ఇంతలో బాబీ అయితే అలా నడుచుకొని వస్తూ ఉంటాడు. ఇక భయపడుతూ ఒక్కడే ఒంటరిగా నడుచుకొని అలా వస్తూ ఉంటాడు. అలా బాబీ నడుచుకొని వస్తూ ఉండగా ఆ వెహికల్ చూసి ఈ వెహికల్ ఎక్కడి వరకు వెళ్తుంది అంకుల్ అని చెప్పి అడుగుతూ ఉంటాడు. దాంతో అతనైతే ఈ వెహికల్ హైదరాబాద్ వరకు వెళ్తుంది నాన్న అని చెప్పి అంటాడు. దాంతో బాబీ అయితే సరే అంకుల్ నేను హైదరాబాద్ వెళ్తున్నాను అని చెప్పి ఆ కారులో కూర్చుంటాడు వెనక. అలా స్వర అయితే ముందు బాబీ అయితే వెనక అలా కూర్చుంటారు. ఇక వెహికల్ అంతా ఫుల్ అవ్వాలని అతను చూస్తాడు. ఇక వెహికల్ ఫుల్ అయ్యాక అతనైతే ఆ కారుని తీస్తాడు. అలా స్వర అలాగే బాబీ వాళ్ళిద్దరూ కూడా ఒకరికి తెలియకుండా ఇద్దరు కూడా ఒకే కారులో అలా హైదరాబాద్ వెళ్తూ ఉంటారు. ఇక స్వర అయితే తన కొడుకు గురించి ఆలోచిస్తూ చాలా బాధపడుతూ ఉంటుంది. బాబీ ఇప్పుడు ఎక్కడ ఏ పరిస్థితుల్లో ఉన్నాడో ఏంటో అని చెప్పి బాధపడుతూ ఉంటుంది. ఇక అక్కడ ఉన్న బాబీ కూడా అలా ఆలోచిస్తూ ఉంటాడు. మా నాన్న ఎందుకు ఇలా చేశాడు, ఆ అబ్బాయి ఇలా చేశాడంటే నేను అస్సలు నమ్మలేకపోతున్నాను. నిజంగా ఆ అబ్బాయి మమ్మల్ని చంపేయమనే రౌడీలు పంపించాడా అని చెప్పి బాబీ కూడా ఆలోచిస్తూ ఉంటాడు. అలా స్వర బాబీ వాళ్ళిద్దరూ కూడా ఒకరికి తెలియకుండా ఒకరు అదే కారులో ప్రయాణం చేస్తూ ఉంటారు. ఇక స్వర తన కొడుకుని చేరుకోగలదా? ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.